శ్రీ విఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ పార్టీలో ఇక నుంచి కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండల ఎర్రతివారిపల్లిలో శనివారం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల వైసీపీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడవద్దు అని అన్నారు. రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా పాలన సాగిందని, సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న సైనికులు అని గర్వంగా చెప్పుకునే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామన్నారు. అనంతరం పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి, వల్లివేడు రాజారెడ్డి, నిసార్ అహ్మద్, విజయానందరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరంగా జరిగిన వాటిని కూడా రికార్డ్ చేద్దాం. ఆ విధంగానే వారు 5 మండలాలు కూడా ప్రోగ్రాము గ్రామ స్థాయిలో ఎలా జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది, తద్వారా ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి కమిటీలని వెయ్యాలా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకు ఈ రోజున ఈ వేదిక ఒక కారణభూతమైంది. మీరందరూ కూడా బాగా పనిచేయండి. 5 సంవత్సరాల తర్వాత ఇంకా 3.5 సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ కమిటీలకే పూర్తి బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఈరోజు మనం వేసిన గ్రామ కమిటీలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. మా గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ కూడా నాకు సోదర సమానులు, అత్యంత ప్రీతిపాత్రులు, రాష్ట్ర రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి గారి తరువాత ఒంటి చేత్తో నడిపిస్తున్నటువంటి గౌరవనీయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కరిస్తూ ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ మీరందరూ కూడా వింటుంటారు. మనం డిజిటల్ బుక్ లాంచ్ చేశాం. రెడ్ బుక్ దీనికి సంబంధం లేదు. రెడ్ బుక్ అనేది అతను వ్యక్తిగతంగా కొన్ని తయారు చేసుకున్నామో ఏదో పెట్టి దుర్మార్గ భావనలతో ముందే తయారైతే, మనం పెట్టిన డిజిటల్ బుక్ మన కార్యకర్తలందరికీ మనోస్థైర్యం కలిగించో, రేపు భవిష్యత్తులో ఈ రోజు వాళ్ళను దుర్మార్గంగా వాళ్ళ పట్ల వ్యవహరించిన వాళ్ళను చట్టపరంగా ఏం చేయాలనే దానికి ఒక రికార్డు మనం ఈ రోజు నుంచి క్రియేట్ చేస్తున్నాం. ఏదైతే కార్యక్రమం మొదలు పెట్టామో ఇది రేపు మనం ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామన్నది, కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం అన్నదానికి కూడా ఇది ఒక గుర్తు. ఏదో మాటలు చెప్పడం కాదు, సీరియస్ యాక్టివిటీ యాక్షన్లో కూడా, చేతల్లో కూడా చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఇప్పుడు డిజిటల్ బుక్ ఏదైతే లాంచ్ చేశారో అది గుర్తు. అది ఓపెన్, అది లాంచ్ చేయగానే ఒక్కసారి ఊవెత్తున కంప్లైంట్లు రావడం మొదలు పెట్టేసరికి అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఓ రోజు అయిపోయి మళ్ళీ అది ఇచ్చేసి అభివృద్ధి మొదలైంది. దానికి ఆల్రెడీ కంప్లైంట్ కూడా వస్తున్నాయి, ప్రతిదీ రికార్డ్ అవుతోంది. అండ్ ఈరోజు ఇక్కడ కూడా ఇప్పుడు నియోజకవర్గాలు లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి నియోజకవర్గంలో లాంచ్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు లాంచ్ చేద్దాము. సంబంధించి మీరు కిందికి కూడా తీసుకెళ్ళి కార్యకర్తలే, వ్యవసాయ కార్యకర్తలే
మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యా దీని లాస్ట్ చెప్పడమే కదా, ఈ క్యూఆర్ కోడ్ ఇంతకుముందు మనం యాక్టివేట్ చేయడానికి అవకాశం ఉందో దీన్ని కూడా క్యూఆర్ కోడ్ దీన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఫోన్ దానికి ఎలా పెడితే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అవుతుంది అండ్ ఆ తర్వాత అదే గైడ్ చేస్తుంది.